హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజికే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 6 చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం 7th చాప్టర్ అయినటువంటి ఉష్ణము పాఠ్యాంశం నందలి సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పాఠ్యాంశం మీద మీకు పూర్తి అవగాహన వచ్చి ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఉష్ణానికి సరైన నిర్వచనం ఏది? మీరు చూసినట్టయితే ఆప్షన్ 2 ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ప్రవహించే శక్తి రూపాన్నే ఉష్ణము అంటారు. తర్వాత ప్రశ్న, ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దేనిని సూచిస్తుంది? ఇది చాలా మంచి బిట్టు. వస్తువులోని కణాల సగటు గతిజ శక్తి స్థాయిని సూచిస్తుంది. మీకు వివరణ కావాలంటే చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. ఇది 10th క్లాస్ నుంచి నేరుగా వచ్చినటువంటి బిట్ ఇది. వేరు వేరు ఉష్ణోగ్రతలు గల రెండు దేహాలను స్పర్శలో ఉంచినప్పుడు కొంతకాలానికి రెండిటి ఉష్ణోగ్రతలు సమానమవుతాయి. ఈ స్థితిని ఏమంటారు? ఉష్ణ సమతా స్థితి అంటారు. థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటారు. మిగిలినవేమీ కావు, మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇది కూడా మీకు వివరణ కావాలంటే ఒకసారి చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా 4వ ప్రశ్న, ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసరణ ప్రధానంగా ఏ పద్ధతిలో జరుగుతుంది? ఇక్కడ మనకి ఉష్ణ ప్రసారం ఏ పద్ధతుల్లో జరుగుతుందనే ముందు అవగాహన వస్తే ఇక్కడ ఏంటన్నది తెలుస్తుంది. 3 రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి వహనము, సంవహనము, ఉష్ణ వికిరణం. ఈ వహనం ఎప్పుడు జరుగుతుంది అంటే ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఇంకా సంవహనం అనేది ద్రవ పదార్థాల్లో అంటే అణువుల కదలిక వల్ల జరుగుతుంది కాబట్టి సంవహనం ద్రవ పదార్థాల్లోనూ వాయు పదార్థాల్లోనూ జరుగుతుంది. వికిరణం అనేది మధ్యలో ఏ యానకం లేనప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ ఘన పదార్థాలను క్లియర్గా ఇచ్చాడు కాబట్టి అక్కడ జరిగేది ఉష్ణ వహనం మాత్రమే, కండక్షన్. తర్వాత ప్రశ్న, ద్రవాలు మరియు వాయువుల్లో ఉష్ణ ప్రసారం ప్రధానంగా ఏ పద్ధతిలో జరుగుతుంది? ఇంతకుముందే చెప్పుకున్నాం, ఉష్ణ సంవహనము. ఘన పదార్థాల్లో వహనము, ద్రవ వాయు పదార్థాల్లో సంవహనము. వికిరణము ఏ విధమైన యానకం లేనప్పుడు కూడా జరిగేదే ఉష్ణ వికిరణం. మీకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సూర్యుని నుండి భూమికి ఉష్ణ తరంగాలు ప్రసారమయ్యే ప్రధాన విధానం ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం, సూర్యుడి నుంచి భూమికి మధ్యలో కొంత మేరకు వాయువులు ఉన్నప్పటికీ కూడా భూ వాతావరణం, ఆ తర్వాత అంతా కూడా శూన్యం ఉంటుంది. సో ఈ ఉష్ణం ఎలా ప్రసారం జరుగుతుంది అంటే ఉష్ణ వికిరణ రూపంలోనే ప్రసారం అనేది జరుగుతుంది. మీకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసినట్టయితే మీకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. వేసవిలో తెల్లని లేదా లేత రంగులు గల నూలు దుస్తులు ధరించడానికి గల ముఖ్య కారణం ఏమిటి? ఒకసారి మీరు చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది. ఆప్షన్ 3, అవి తాప వికిరణాన్ని తక్కువగా గ్రహించి పరావర్తనం చేస్తాయి మరియు చెమట బాష్పీభవనానికి సహాయపడతాయి. తర్వాత ప్రశ్న, చలికాలంలో ముదురు లేదా నల్లని రంగు గల ఉన్ని దుస్తులు ఎక్కువగా ధరించడానికి కారణం ఏంటి? ఇవి తాపాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి మరియు ఉన్ని పొరల మధ్య గాలి ఉష్ణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఓకే, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వివరణ కూడా ఇచ్చాము, చూడండి. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి ఘనీభవన స్థానము మరియు మరిగే స్థానము సెల్సియస్ ప్రమాణంలో వరుసగా ఎంత? ఇది చాలా సులభమైనటువంటిదే, ఆన్సర్ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇది సెల్సియస్ అయితే 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే కెల్విన్లో అడిగితే ఏంటో మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. మరి కెల్విన్ అయితే ఎంత ఉంటుంది గెస్ చేయండి. తర్వాత ప్రశ్న, ఫారెన్హీట్ స్కేల్లో 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత విలువ సెల్సియస్ ప్రమాణంలో దేనికి సమానంగా ఉంటుంది? గెస్ చేయండి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మార్పిడి సూత్రం ఏంటంటే C/5 = F-32/9. ఈ ఒక్క ఫార్ములా కనుక నేర్చుకున్నట్టయితే సెల్సియస్ నుంచి ఫారెన్హీట్కి, ఫారెన్హీట్ నుంచి సెల్సియస్కి ఈజీగా కన్వర్ట్ చేసి రాసేయచ్చు. ఇక్కడ F = 32 ఇచ్చాడు కాబట్టి అది అందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే C = 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఇది నీటి ఘనీభవన స్థానాన్ని సూచిస్తుంది. ఇదే విధంగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఫారెన్హీట్లో ఎంత అవుతుంది అన్నది మీరు లెక్క కట్టండి. పరమ ఉష్ణోగ్రత ప్రమాణమైన కెల్విన్ స్కేల్లో 273 కెల్విన్ విలువ సెల్సియస్ స్కేల్లో దేనికి సమానం? 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి సమానం. ఈ బిట్ ఎక్కువగా అడుగుతున్నాడు, గత టెట్లలో కూడా అడగడం జరిగింది.
డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చి కెల్విన్లోకి లేదా కెల్విన్లో ఇచ్చి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి అడుగుతూ ఉంటాడు. వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఎగ్జాక్ట్గా అడిగితే 273.15. మనకు టెక్స్ట్ బుక్స్ ఆధారంగా 273 మాత్రమే ఇవ్వబడింది. కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఇక్కడ నుంచి మీరు ఏదైనా లెక్క కట్టవచ్చు. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే 273 యాడ్ చేయండి. కెల్విన్ ఇచ్చి డిగ్రీ సెంటిగ్రేడ్లో కనుక కట్టమంటే 273 సబ్ట్రాక్ట్ చేయండి. అన్నీ వచ్చేస్తాయి, చాలా ఈజీ. ఒక గది సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా దాని విలువ కెల్విన్ ప్రమాణాల్లో ఎంత అవుతుంది? జస్ట్ ఏం చేయమన్నాను, 273 యాడ్ చేసినట్టయితే ఆన్సర్ వస్తుంది. ఎంత యాడ్ చేస్తే 298 కెల్విన్ అవుతుంది. నీటి మరిగే స్థానమైన 100 డిగ్రీ సెంటిగ్రేడ్ విలువ ఫారెన్హీట్ స్కేల్లో ఎంతకు సమానం? ఇందాక మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ నేనే దానికి ఆన్సర్ కూడా చెప్పబోతున్నాను. ఎంత అవుతుంది? జస్ట్ C/5 = F-32/9 అనే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఇచ్చింది, అందులో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే F = 212 డిగ్రీ ఫారెన్హీట్ అవుతుంది. 0 అయితే ఏమో 32, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 32, 212 అయితే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ ఫారెన్హీట్ స్కేల్లో 180 డివిజన్స్ ఉంటాయి. అందులో వేడి చేసినప్పుడు ద్రవ పదార్థాలు సాధారణంగా కనిపించే భౌతిక మార్పు ఏది? ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఈ ధర్మం ఆధారంగానే మనకి జ్వరమానిని, థర్మామీటరు, ఇవన్నీ ల్యాబొరేటరీ థర్మామీటర్ ఇవన్నీ తయారు చేయబడ్డాయి. వేడి చేస్తే ద్రవ పదార్థాలు వ్యాకోచిస్తాయి అంటే ఘనపరిమాణం పెరుగుతుంది అని అర్థం. ఆప్షన్ 2 అవుతుంది. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి సాధారణంగా ఉపయోగించే థర్మామీటర్ ఏది? జ్వరమానిని, క్లినికల్ థర్మామీటర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకున్నట్టయితే క్లినికల్ థర్మామీటర్నేమో మానవ శరీర ఉష్ణోగ్రతను, ప్రయోగశాల థర్మామీటర్నేమో ప్రయోగశాలలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. ఇంకా 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఒక ప్రదేశం యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. ఇంకా పైరోమీటర్ అనేది ఏంటంటే సూర్యుడు లేదా నక్షత్రాల యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. మీకు వివరణ ఇవ్వడం జరిగింది, చూడండి. ప్రయోగశాలలో రసాయనాలు లేదా ద్రవాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఎక్కువగా ఉపయోగించే సాధనం ఏది? ప్రయోగశాల. ఇంకా డైరెక్ట్గా మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికి. ప్రయోగశాల థర్మామీటర్. ద్రవాల బాష్పీభవన వేగం పెరగడానికి దోహదపడని అంశం ఏది? ఇక్కడ పడని అని అడిగాడు. వాతావరణంలో గాలిలో ఆర్ద్రత అధికంగా ఉండటం. ఆర్ద్రత తక్కువ ఉంటే బాష్పీభవనం బాగా జరుగుతుంది. అది దానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి అది దానికి అడ్డంకిగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, వేసవిలో మన శరీరానికి పట్టిన చెమట బాష్పీభవనం చెందటం వల్ల మన శరీరానికి ఏమవుతుంది? శరీరం హాయిగా చల్లబడుతుంది. దీన్ని శీతలీకరణ ప్రక్రియ అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరి ఉష్ణాన్ని కోల్పోయి చల్లబడటం ద్వారా ద్రవ రూపంలోనికి మారే ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా మనం గుర్తించాల్సిన విషయం ఇది. ఆవిరి ఏ రూపంలో మారుతుంది? ద్రవ రూపంలోనికి మారుతుంది. దాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అని అంటారు. కండెన్సేషన్ తెలుగులో సంగణనము అని కానీ సాంద్రీకరణము అని కానీ అంటారు. ఈ రెండు వర్డ్స్ మీకు తెలియాలి. వాతావరణంలో గాలిలో సహజంగా ఉండే నీటి ఆవిరి పరిమాణాన్ని సూచించే పదం ఏది? అది అందరికీ తెలుసున్నదే, ఆర్ద్రత. టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా ఇచ్చినటువంటి బిట్. హ్యూమిడిటీ అంటారు. దీని వివరణ కూడా ఇచ్చాము, ఒకసారి చూడండి. దీన్ని హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తారు. వాతావరణంలోని ఆర్ద్రతను కొలిచే పరికరం ఏంటంటే హైగ్రోమీటర్. తర్వాత ప్రశ్న, శీతాకాలంలో ఉదయం పూట ఆకులు, గడ్డి పరకల మీద నీటి బిందువులు ఏర్పడటానికి గల కారణం ఏమిటి? ఇది కూడా అంతే. గాలిలోని నీటి ఆవిరి చల్లని ఆకులపై సాంద్రీకరణం, సంగణనం చెందటం వలన కండెన్సేషన్. ఇది కూడా 10th క్లాస్ నుంచి ఇచ్చినటువంటి బిట్టే. భూమి ఉపరితలానికి సమీపంలో గాలిలోని నీటి ఆవిరి సూక్ష్మ నీటి బిందువులుగా మారి గాలిలో తేలుతూ కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? పొగమంచు, ఫాగ్ అంటాం. ఒక ద్రవం మరిగే సమయంలో దాని ఉష్ణోగ్రత సాధారణంగా ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా మంచి బిట్టు. దీని ఆన్సర్ ఏంటంటే ద్రవమంతా ఆవిరిగా మారే వరకు ఒకే స్థాయిలో స్థిరంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే బాష్పీభవన గుప్తోష్ణం అని అంటారు దీన్నే. ఇది చాలా ఇంపార్టెంట్. స్థిర ఉష్ణోగ్రత వద్ద యూనిట్ ద్రవ్యరాశి గల ద్రవాన్ని పూర్తిగా వాయువుగా మార్చడానికి అవసరమయ్యే ఉష్ణాన్ని ఏమంటారు? బాష్పీకరణ గుప్తోష్ణము, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఘన రూపంలో ఉన్న ఒక పదార్థం ఉష్ణాన్ని గ్రహించి ద్రవ రూపంలోనికి మారే ప్రక్రియను ఏమంటారు? ఘనం నుంచి ద్రవం, ద్రవీభవనం, మెల్టింగ్ పాయింట్. ఆ పర్టికులర్ ఉష్ణోగ్రతను ఏమంటారంటే ద్రవీభవన
ఉష్ణోగ్రత వాటర్కి అయితే అది 0°C ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద యూనిట్ ద్రవ్యరాశి గల ఘన పదార్థాన్ని పూర్తిగా ద్రవంగా మార్చడానికి అవసరమయ్యే ఉష్ణాన్ని ఏమంటారు? ద్రవీభవన గుప్తోష్ణము అంటారు. ఇది వాటర్ ఎంత ఉంటుందంటే ఈ ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 క్యాలరీలు పర్ గ్రామ్ ఉంటుంది. ఇది కూడా బిట్టుగా అడుగుతున్నాడు ఎక్కువగా, గుర్తుపెట్టుకోండి. ఈ విలువ 80 క్యాలరీలు పర్ గ్రామ్. ద్రవ రూపంలో ఉన్న నీరు ఉష్ణాన్ని కోల్పోయి ఘన రూపంలో గల మంచుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఘనీభవనము, ఫ్రీజింగ్ లేదా గడ్డగట్టడం అంటారు. నీటి ఘనీభవన స్థానం 0°C. క్రింది వాటిలో అత్యంత సులభంగా తన గుండా ఉష్ణ ప్రసారాన్ని అనుమతించే మంచి ఉష్ణ వాహకం ఏది? రాగి. జనరల్గా ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఉన్న వాటిలో మెటల్ ఏముంది అంటే రాగి మాత్రమే, కాబట్టి ఆన్సర్ రాగి అవుతుంది. సాధారణంగా అన్నీ కూడా మంచి ఉష్ణ వాహకాలు, లోహాలన్నీ. క్రింది వాటిలో ఉష్ణ ప్రసారాన్ని గట్టిగా నిరోధించే ఒక అద్భుతమైన ఉష్ణ బంధకం ఏది? ఇక్కడ మీరు చూసినట్టయితే పొడి గాలి. ఎందుకు మిగిలినన్ని మెటల్స్, అదొక్కటే మెటల్ కాంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. లోహపు వంట పాత్రలకు అమర్చే హ్యాండిల్స్ను చెక్క లేదా ప్లాస్టిక్తో తయారు చేయడానికి గల కారణం ఏమిటి? గెస్ చేయొచ్చు ఈజీగా మీరు. చెక్క ఉష్ణ బంధకం కావడంతో పాత్ర వేడెక్కిన చేతికి వేడి తగలకుండా సులభంగా పట్టుకోవచ్చు. దీని వివరణ కూడా ఇచ్చాము, ఒకసారి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.